సో మా ఫ్యామిలీలో మేఘన గోరకంటి అంటే మా కోడలు. సో ఆమె చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే కూచిపూడిలో ప్రాక్టీస్ అనమాట. సో దీనివల్ల మాకు మా నెక్స్ట్ జనరేషన్ కూడా తను ఒక ఎగ్జాంపుల్ అనేది సెట్ చేసింది. సో ఫస్ట్ ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసినాయి. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మా పిల్లలకు కూడా ఒక ఎగ్జాంపుల్ అనేది సెట్ చేసింది అనమాట. సో మ్యామ్ థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా మేఘన వచ్చేసి మా బావగారు అంటే మా చిన్నమ్మమ్మ వాళ్ళ మన్మడు అనమాట, సారీ మన్మరాలు. సో ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. యాక్చువల్గా ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను స్టేజ్ పైన. ఇక్కడ ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో ఇప్పటి వరకు ఎవరైతే ఇంకా అంటే నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచన ఉంటే చదువుతో పాటు ఏదైనా ఒకటి ఒక అంటే మనకు స్పీక్ యాక్చువల్గా. సో చదువుతో పాటు ఇంకొక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని కంపల్సరీ ఉండాలి. నాకు ముగ్గురు పిల్లలు. సో 2 పాపలు ఇంకొక బాబు. సో మా పిల్లలు కూడా తప్పకుండా నేను మేఘన మా పిల్లలకు ఒక గురువుగా ఉండాలని కోరుకుంటున్నాను అనమాట. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మా బావగారు కూడా, గోరకంటి వెంకటేశం. సో మా ఫ్యామిలీలో అందరికంటే పెద్ద. సో ఆయన కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట.
చిన్నప్పటి నుంచి కూడా బాగా కష్టపడ్డాడు. అండ్ మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్. మేము ఎప్పుడైనా కానీ కొంచెం లో అయినప్పుడు ఏదైనా బాధ ఉన్నప్పుడు హీఈస్ అన్ ఇన్స్పిరేషన్ అనమాట. అందరికి బాగా సపోర్ట్ చేస్తారు. అట్లనే కేంద్ర ప్రభుత్వం నుంచి సీనియర్ ఫెలోషిప్ కావచ్చు, కేరళ సంగీత నాటక అకాడమీ నుంచి కళాశ్రీ కావచ్చు, కళాసుబ్బారావు స్మారక పురస్కారం, దుర్గాబాయి దేశ్ముఖ్ జీవన సాధన పురస్కారం, నవరస నాట్య ప్రపూర్ణ బిరుదు, పనోరమ డాన్స్ బిరుదు, బాదం సరోజినీదేవి అవార్డు, నాట్య ధ్రుమ నృత్య కళయికుడ, పంచరత్న మహిళా అవార్డు, భువనేశ్వర్లో ప్రతిష్టాత్మక గీత గోవింద్ సమ్మాన్ ఇత్యాది ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. నేషనల్ దేవదాసి సమ్మాన్, రాష్ట్రీయ జయదేవ్ సమ్మాన్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం, యువకళావాహిని వారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, తమిళనాడు తమిళ ఇసై అనేటువంటి సంఘం వారు ఇచ్చినటువంటి చక్కటి నాట్య కళా జోడి అనేటువంటి ఒక బిరుదు, గురుశ్రేష్ఠ ప్రతిభా పురస్కారం, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి సత్కారాలు ఎన్నో అందుకున్నటువంటి గొప్ప కళాకారిణి మేఘన గారు గురువు గారికి పాదనమస్కారం చేసి గురువు గారి ఆశీస్సులు అందుకుంటున్నారు. గట్టిగా కరతాళ ధ్వనులు మంగళ వాద్యాలుగా కొనసాగుతూ ఉంటాయి. ఇది గురు దీవెనకు గురు భక్తికి సాక్ష్యంగా ఇవాటి ఈ సన్నివేశం, ఈ సందర్భం ఒక దుర్గోచరమైనటువంటి విశేషం. చాలా పారవశ్యంతో కూడినటువంటి ఒక మధురిమలో ఉంది మేఘన. మేడం గారి అందమైనటువంటి ఫోటోని అలాగే ఇంత చక్కగా ఆలోచన చేశారు, చాలా బాగుంది. అలాగే ప్రత్యేకంగా మేఘన తమ గురువు గారికి ఒక చిన్న బంగారు ఉంగరాన్ని పర్వాలేదు భక్తితోటి సమర్పణం అన్నారు, మీరు స్వీకరించి ఆశీస్సులు అందించండి.
గురువుగారు అనేది కరెక్టే, శిష్యురాలు అనేది కరెక్టే. మనం ఎటు ఓటు వేద్దాం? గురువుగారికే ఓటు అన్నారు మా కళాకృష్ణ సార్. గురువు గారు దయచేసి అంగీకరించండమ్మా. ఎస్ 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 సంపూర్ణమైన దీవెనలు ఉన్నాయి తల్లి. అంటే మీకు ఏం కావాలి? బంగారం కన్నా మెన్నైనటువంటి దీవెనలు మీకు లభించాయి. అదే మీకు ఆనందం. ఇదిగో మా వెంకటేష్ గారు కూడా వారిని ఆశీస్సులు అందుకుంటున్నారు. చిన్నవారి కనుక మీనా గారేమో మెట్రోలో చేస్తారు. ఆయనేమో ఒక చిట్ ఫండ్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ ఉన్నారు. కానీ పిల్లకి ఆమె అభిమానం, ఆమె యొక్క ఇష్టాన్ని గమనించి చక్కగా శాస్త్రీయ నృత్యం, నిజానికి మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇది బాగా డబ్బున్న వాళ్ళు చేసేటువంటిది, డబ్బున్న వాళ్ళు నేర్చుకునేటువంటి. ఎక్కడో పడమటి సోమవారం తాలూకు ఉన్నా కూడా ఇవాటి ఈ ప్రత్యేకమైనటువంటి సోమవారం రోజున ఇంత చక్కగా తమ కుమార్తె నుంచి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆనందంలో ఉన్నారు. ఈ యొక్క ఆనందంలో మరింత పొంగిపోతున్నటువంటి తాతయ్య గారికి ఉంటే మీ అందరికీ కూడా నిజమే. ఇందాక మురళీకృష్ణ గారు అన్నట్టుగా ఈ కాలంలో రంగప్రవేశం అంటే ఒక పెళ్లి చేసినట్టుగానే చేస్తున్నారు అందరూ. అంత అట్టహాసం అక్కర్లేదు అని మాకు తెలుసు. కాబట్టి ఆల్మోస్ట్ 2 సంవత్సరాల క్రితం నుంచి తనకు ఉంది. తను డాన్స్ని తన ఊపిరిగా తీసుకొని, ప్రొఫెషన్గా తీసుకొని, చాలా డెడికేటెడ్గా ఫస్ట్ నుంచి ఈవెన్ యాన్యువల్ డేస్లో చేసుకున్నా కూడా ఆ అమ్మాయి ఒక స్పార్క్ లాగా కనిపించేది అనమాట. సో డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా నేను డాన్సే కెరియర్గా తీసుకుంటాను అంటే నాకేమో ఓపిక లేదు. ఎందుకంటే నేను 90లో రంగప్రవేశం చేసినప్పుడు మంచి ఎండాకాలం, నాకు అసలు రిహార్సల్ లేదండి. ఇప్పుడు కోఆర్డినేషన్తో ఈ మృదంగం, పాట, వైలెన్, ఫ్లూటు ఇదంతా అసలు ఆ పిల్ల లైవ్లో చక్కగా నడుస్తుంది. నీకు దానికి ఇంకా దేవుడు నీకు ఒక ఫెమినిటీ ఇచ్చిండు. ఆ శరీర తత్వం ఉంది చూసినావా, ఆ ఈజు గ్రేస్గా చేస్తున్నావు. అది ఇన్నాళ్ళు ఓపిక పడితే నేను చేసేటప్పుడు స్త్రీ వేషం, పురుష వేషం అని 2 చేసిన. అసలు మ్యూజిషియన్స్ డైరెక్ట్ స్టేజ్ మీదకి వచ్చింది. అది చతుస్రమ కాల పైకాలమో కూడా తెలియదు నాకు. ఒక ట్రాన్స్లో ఉండిపోయిన, ఏదో వేషం వేసుకోవాలి, టీచర్ చెప్తారు, మనం చేయాలి. అసలు ఆ ఐటమ్కి ఒక రిథమిక్గా నా కాళ్ళు ఎట్లా కంట్రోల్ ఉండాలి, నా లోపల బాడీలో ఎట్లా, అది అంటే తెలంగాణ భాషలో చెప్పాలంటే మామిడికాయ పచ్చడ ఊరుతా ఉంటే దాంట్లో ఒక టేస్ట్ దొరుకుతుంది. డైరెక్ట్ అదే పెట్టిన రోజు ఏం బాగుంటుంది, అట్లా లోపలికి సింక్ కావాలి, బాడీలోకి అది చాలా ఒంట్లోకి సింక్ అయిపోవాలి. అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు నాకు. వచ్చి ఇంత మంచి గురువులు దొరకరు. రమాదేవి మేడం లాంటి వాళ్ళు, మరియు వాళ్ళ సీనియర్లైన గురువులు, స్టేజ్ కింద ఉన్న గురువులు ఎందరో ఆమె కెరీర్ను సరిచేయడానికి దొరికిన అందరూ కూడా ఒక అదృష్టం అని భావిస్తున్నాను. 16 సంవత్సరాలు అంటే ఒక జీవితంలో మామూలు విషయం కాదు. ఇప్పటికే 16 సంవత్సరాలు కష్టపడి ఒక విద్యార్థిగా నేర్చుకొని తర్వాత తను కూడా ఒక టీచర్లా బోధిస్తుండడం చాలా గొప్ప విషయం. ఈరోజు రంగప్రవేశంలో చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మాకు పెద్దగా డ్యాన్స్ సబ్జెక్ట్ లేకపోయినా కొన్ని విషయాలు శ్రోతలు డిసైడ్ చేయగలుగుతారు, బాగుందా లేదని మాత్రం చెప్పగలుగుతారు. కాబట్టి ఆ ఫినిషింగ్ ప్రవేశానికి ఒక్కొక్క మెట్టు ఇట్లా పైకి వెళ్తుందే కానీ ఒక్కొక్క మెట్టు కిందికి దిగట్లేదు. తన అంశాలైతేనేమి, తన పూర్వజైతే అయితేనేమి, తను చెప్పించేది ఒకటి పైకి వెళ్తున్నాయి కానీ ఎక్కడ మళ్ళీ కిందికి రావట్లేదు. అలాంటి నేర్పు, ఎందుకంటే అలా చేస్తేనే మళ్ళీ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఒక ఉత్సాహం వస్తుంది. టీచర్ ఇది బాగా చెప్పారు, మనం కూడా ఇంకొక ఐటెం నేర్చుకోవాలి అనేటువంటి ఒక ఉత్సాహం వస్తుంది. తర్వాత పిల్లలందరినీ కూడా ప్రేమగా చూసి వాళ్ళకి కావాల్సిన రీతిలో, అంటే అందరి పిల్లల యాటిట్యూడ్ మన ఇంట్లో ఉన్న నలుగురే ఒక యాటిట్యూడ్తో ఉండరు కాబట్టి క్లాస్కి వచ్చిన పిల్లలందరినీ కూడా సముదాయించి ఒక గొడుగు కింద, ఒక గంప కింద తను దాచుకొని ఆ పిల్లలందరినీ మళ్ళీ ఇంటికి పంపించి క్షేమంగా మళ్ళీ 2వ రోజు తిరిగి వచ్చేలాగా చేసుకోవాలి. కాబట్టి ఆ నైపుణ్యం రమాదేవి గారిలో ఉంది. ఎందుకంటే పిల్లల్ని మనం సరిగ్గా చూసుకోకపోయినట్టయితే, వాళ్ళతో మనం ప్రేమగా ఉండనట్లయితే, వాళ్ళతో మనం ఎప్పుడైతే హార్ష్గా ఉంటామో 2వ రోజు ఆ హార్ష్నెస్ వాళ్ళలో కూడా కనిపించి
కడతాళ ధ్వనులు మీ చప్పట్ల ద్వారా తెలియజే ప్లీజ్ ఎవ్రీవన్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్. కళాకృష్ణ గారు సత్యాలు స్వీకరిస్తారు ఇప్పుడు. కళాకృష్ణ గారు చంద్రమోహన్ సార్, మన తెలంగాణ ఆడమిచ్చారు. ముగ్గురు చూడండి, ముగ్గురు 6 అడుగులకి తక్కువ లేరు. బ్రహ్మాండం. తర్వాత సుధీర్ రావు గారు, then Dr. Vijay Pal sir, మధ్యలో రండి విజయ్ పాల్ సెంటర్ సార్. ఈ ప్రత్యేక సందర్భంలో చాలామంది వెంకటేష్ గారికి చాలామంది ఫ్రెండ్స్ ఈ ఇలాంటి కార్యక్రమంలో వచ్చిన్నారు. వారు ప్రత్యేకంగా పాపాయిని అభినందిస్తారు. అలాగే వారు కూడా తిరిగి సత్కారం స్వీకరిస్తారు. ఆ పేరును మనవి చేస్తాను. శ్యామ్ గౌడ్ గారు వేదిక రావాల్సిందిగా మనవి. బసవయ్య గారు, శ్యామ్ గౌడ్ గారు, నరేందర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, గణేష్ యాదవ్, ఆంజనేయులు గారు, వీరారెడ్డి గారు, రంగారెడ్డి గారు, బద్దం ఆంజనేయులు గారు, కాసనాంజనేయులు గారు, బద్దం ఆంజనేయులు గారు ఇక్కడ ఉంటే వెంటనే స్టేజ్కి రండి సార్ దయచేసి. చూసుకోండి. ఆర్కే రెడ్డి గారు సార్ త్వరగా రండి. శ్రీ ఎర్రబోతు శ్రీనివాస్ గారు స్టేజ్పైకి రావాల్సిన కోరుతున్నాము. ఆల్వా మహిపాల్ రెడ్డి, ఆల్వా సుధాకర్ రెడ్డి, మురి బాలచంద్ర గౌడ్ గారు. నటరాజ అకాడమీ నుంచి రంగప్రవేశం చేసిన వాళ్ళకి ఒక చిన్న బిరుదు కళాకృష్ణ గారి కరకమలాల మీదుగా నర్తకిమణి మేఘనకు సత్కారం గట్టిగా చప్పట్లు ఉండాలి. నాట్య ప్రగల్భిత మేఘన చక్కగా ఉంది పేరు బిరుదు. శుభాకాంక్షలమ్మా. శ్రీ గోల్కంటి బంగారు బాబు గారు అన్నగారు క్షమించాలి, స్టేజ్ పైకి రావాలి. మన ప్రదీప్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేఘనకు చిన్న సత్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అసలు ఈ రోజున రంగప్రవేశం జరిగినదంటే నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు. అసలు ఇది ఒక కళ అంటే నేను నిజంగానే నిద్రలో కూడా రంగప్రవేశం చేయాలి అని కళలానే కనేదాన్ని. ఆ కళని ఈరోజు మేడం రమాదేవి మ్యామ్ నిజం చేసినారు. అంటే అసలు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. నాకు ఏం మాట్లాడకుండా నేను ప్రిపేర్ చేస్తున్నాను. కానీ ఈరోజు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. నా రంగప్రవేశం మా గురువు గారికి, మా మమ్మీ డాడీకి, మా తమ్ముడికి, నానమ్మ అందరికీ అంకితం చేస్తున్నాను. ఇప్పుడు ఇలా మీ ముందు ఉన్నాను అంటే దీనికి కారణం మా గురువు గారు, మా పేరెంట్స్ మాత్రమే. నేను ఏం చేసినా నువ్వు చేయగలుగుతావు, ఇంకా చేయగలుగుతావు అని ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉండేవాళ్ళు ఆంటీ. అంటే నేను ఆంటీ అనే పిలిచాను. అంతా ఒక డాన్స్ టీచర్ కన్నా కూడా మదర్లీ బాండింగ్ ఆంటీతో ఎక్కువ. ఆంటీకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, క్లాసెస్ ఉన్నా, స్కెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా కూడా నా కోసం
ఒక 1 year నుండి అన్ని షెడ్యూల్ చేసుకుంటూ నా కోసం ఎవ్రీడే 2 to 3 hours ఖచ్చితంగా ప్రాక్టీస్ ఇచ్చేవాళ్ళు. అసలు పాటలు పాడడానికి కూడా ఫుల్ అలసిపోయే వాళ్ళ ఆంటీ అయినా కూడా నువ్వు చేయాలి అనేసి నాతో పాటు కూర్చొని 2 hours ప్రాక్టీస్ కంపల్సరీ ఇచ్చేవాళ్ళు. దానికి అసలు నేను చెప్పలేకపోతున్నాను ఆంటీ, మీరు లేకపోతే నేను మేఘన అనే వ్యక్తియే లేదు ఇవాళ. ఈ రంగప్రవేశానికి కూడా నేను చిన్నప్పటి నుండి నా ఫ్రెండ్ ప్రియాంక తను నేర్చుకునేది, తనని చూసి మా మమ్మీ పంపించాను డాన్స్ క్లాస్కి. ఎన్నో సిచ్యువేషన్స్లో నేను ఫీజు కూడా కట్టలేని సిచ్యువేషన్స్ ఉండే. అప్పుడు కూడా ఆంటీ ఎందుకు మేఘన క్లాస్ని ఫీజు కట్టలేకపోతే నేను ఏదో ఫీల్ అయ్యి క్లాస్కి రావడం మానేసేదాన్ని. అప్పుడు ఆంటీ అనేవారు, ఎందుకు నువ్వు క్లాస్ మానేస్తావు, రా నేను తీసుకుంటాను, ఫీజు కట్టమని నేను అడిగాను నేను అనేసి ఫ్రీగానే నా క్లాసెస్ కూడా ఫ్రీగానే నేర్పించారు. ఈ రంగ ప్రవేశానికి కూడా నాను ఎటువంటిది ఆశించకుండా ఇంత ఘనంగా నేను ఊహించలేని విధంగా అసలు చేశారంటే చెప్పలేకపోతున్నాను. నిజంగానే ఆంటీ మీరు అనుకున్న మాటని నేను నిలబెట్టానని అనుకుంటున్నాను. అసలు ఎప్పటికైనా సరే ఈ మాటను తీసేయను. మా మమ్మీ డాడీ కంటే కూడా మీరే ఎక్కువ, వాళ్ళని కూడా నేను అసలు పట్టించుకోను. అసలు మీ మాటలు మమ్మీ డాడీ ఎంత అన్నా కూడా లేదు ఆంటీ ఫస్ట్, తర్వాతనే మీరు మీ మాటని విననంటే వినను అనే చెప్పేదాన్ని. అంత ఎక్కువ లాస్ట్ 2 to 3 days కూడా ఎంత టెన్షన్ పడ్డాను. ఆంటీ అనేవాళ్ళు, అలా ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఇన్ని డేస్ నుండి నేర్చుకుంటున్నావు, ఫస్ట్లో ఒక్క మిస్టేక్ కూడా చేయకపోయేదాన్ని. లాస్ట్ 2 to 3 days నుండి ఫుల్ టెన్షన్ అయిపోతుంది. అసలు నాకు ఏం ఆలోచిస్తుంది, నిద్రలో కూడా అదే వస్తుంది. ఆలోచిస్తుంటే నాకు ఏం అర్థమవుతుంది. ఆంటీ నువ్వు అట్లా చెయ్యకు, మంచిగా కూల్గా చెయ్యి అని ఎంత సపోర్ట్ చేసినారు. ఓన్లీ డాన్స్ నేర్పించడమే కాదు, నాకు ఇప్పుడు నేను ఒక క్లాస్లో డాన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను అంటే కూడా ఆంటీయే కారణం. ఓన్లీ డాన్స్ నేర్పించడమే కాదు, నాకు ఒక కెరియర్ పాత్, నువ్వు దీంట్లో నువ్వు నువ్వు చెయ్యి అని నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రంగ ప్రవేశం మొత్తం ఆంటీకే అంకితం, మా మమ్మీ డాడీకి కూడా అంకితం. మా మమ్మీ కూడా ఎంత కష్టపడ్డారంటే ఆవిడ చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్నారు. ఆవిడ ఊర్లో మా ఊరు జాతరలో జానపదాలు చేసేవాళ్ళు. ఆవిడ చేయలేని దాన్ని నాకు అసలు ఇష్టం లేకుండా కూడా మా మమ్మీ నన్ను కొట్టి ఏ ఫంక్షన్కి పోయినా నువ్వు చెయ్యాలా, క్లాస్కి పోవాలా ఖచ్చితంగా అని మా రిలేటివ్స్ అందరు తిట్టినా కూడా మా మమ్మీ నన్ను డాన్స్ క్లాస్కి తీసుకొచ్చి జాయిన్ చేసేసినారు. నా ఫ్రెండ్ ప్రియాంక, తనకు కూడా థ్యాంక్ యూ. తను నా ఫ్రెండ్, తనను చూసి మా మమ్మీ నన్ను డాన్స్ క్లాస్లో జాయిన్ చేసింది. తను కూడా ఇవాళ రావాలి కానీ రాలేదు. అండ్ ఇప్పటి వరకు ఉండి నన్ను సపోర్ట్ చేసిన గెస్ట్లందరికీ, ఆర్కెస్ట్రా అక్క వాళ్ళందరికీ, అన్న వాళ్ళందరికీ, మురళీకృష్ణ సార్కి, ఫ్లెక్స్, ఇన్విటేషన్, సతీష్ అన్న, లైటింగ్, సౌండ్, రవీంద్రభారతి హాల్ అందరికి చాలా థ్యాంక్ యూ. కూర్చొని ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్స్, ముఖ్యంగా నా తమ్ముడు, అసలు ఆడలేని ఈవెంట్ అన్నదిగా ఉండదు మా ఇంట్లో. ఇవాళ ఎంత లోటు తెలుస్తుందంటే నాకు. మా తమ్ముడు ఉంటాయి ఊరికే పిలిచేదాన్ని, చందు ఇది చేయి, చందు ఇది. డాన్స్ క్లాస్ దగ్గర కూడా మా తమ్ముడే వచ్చి నన్ను డ్రాప్ చేసేవాళ్ళు. ఇప్పుడు లైవ్ చూస్తున్నాడు మా తమ్ముడు, అక్కడ నుండి లండన్ వెళ్ళాడు. చాలా మిస్ అవుతున్నాను. రవీంద్రభారతి హాల్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, నా డాన్స్ క్లాస్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి సౌమ్య, ఆదిరక్క, వైశ్వక్క, రాజశ్రీ ఆంటీ, వీళ్ళందరూ ఎంతో సపోర్టివ్గా ఉన్నారు. మేఘన నువ్వు చేయగలుగుతామని ఎంతో ఎంకరేజ్మెంట్ చేశారు. నా ఎంఏ డాన్స్ క్లాస్ ఫ్రెండ్స్, మిగతా వాళ్ళందరికీ కూడా, పేరెంట్స్కి, స్టూడెంట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మా ఊరు నుండి వచ్చిన వాళ్ళందరికీ, పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. రెండరా ఎంఏ కలిగి వాళ్ళ రెండమ్మా దా మంచిగా చాలు 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 రండి రేఖ.
వెరీ గుడ్ అమ్మా, చాలా చక్కటి పిక్చర్. రండి, మీరు కూడా రండి అమ్మా, పర్వాలేదు. మన మేఘన ఎక్కడైతే డాన్స్ నేర్పుతుందో ఆ ఇన్స్టిట్యూషన్ పక్షాన మేడం వచ్చారు. భారతీ కమలాకర్ గారు ముందుకు రండి. రండి. కమలాకర్ ఇన్స్టిట్యూషన్ నుంచి అక్కడ వాళ్ళ టీచర్ మన మేఘన, అందుకని వాళ్ళ ఇన్స్టిట్యూషన్ పక్షాన ఆ తల్లి గారు సత్కరిస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ మేడం. కారణాంతరాల వల్ల ఎమ్మెల్యే గారు రావాల్సినా కూడా రాలేకపోయారు. వారి తరపున శుభాకాంక్షలు ఒక తెలిసిన వారి ద్వారా పంపించారు. అలాగే చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వండి సార్. అలాగే భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మోహన్ రెడ్డి గారికి చిన్న సన్మానం చేయాల్సిన కోరు. అలాగే మాజీ టెంపుల్ చైర్మన్ ఎరోజ్ శ్రీనివాస గారికి సన్మానం చేయాల్సిన కోరుచున్నాం. అలాగే మాజీ గుడి చైర్మన్ వాకిడి బసవరెడ్డి గారికి చిన్న సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే గ్రామ శాఖ అధ్యక్షులు ఆర్కే రెడ్డి గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. మాజీ ఉప సర్పంచ్ ఆలో మైపాల్ రెడ్డి గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. విద్యా కమిటీ మాజీ చైర్మన్ గండంజన గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. వీళ్ళందరూ కూడా మా విలేజ్ నుంచి వచ్చారండి. మా యొక్క చిన్న గ్రామం, ఆ చిన్న గ్రామం నుంచి మేఘన గారు ఇంత స్థాయికి తేరినందుకు నిజంగా మా విలేజ్ నుంచి అందరం కూడా, ఇంకా చాలా మంది రాలేకపోయారు నైట్ టైం కాబట్టి. ఇంకా అలాగే గురి బాలచందర్ గారికి చిన్న సన్మానం చేయాల్సిన కోరు. అలాగే ఆల్వా సుధాకర్ రెడ్డి గారికి చిన్న సన్మానం చేయాల్సిన. అలాగే మాజీ వార్డ్ సభ్యులు బస్వన్న గారు, ఆకుల బస్వన్న గారికి చిన్న సన్మానం చేయాలి. అలాగే మాజీ వార్డ్ సభ్యులు కుమ్మం సుభాష్ గౌడ్ గారికి చిన్న సన్మానం చేయాల్సిన కోరు. మా టెంపుల్ ధర్మకర్తలు, మా లింగేశ్వర స్వామి టెంపుల్ ధర్మకర్తలు బలరాం గారికి చిన్న సన్మానం చేయాల్సిన కోరుచున్నాం. అలాగే నడుకుడి వెంకటేష్ గారికి, బుద్ధి శివలింగం గారికి చిన్న మాజీ ధర్మకర్త. అలాగే బంగారయ్య గారికి చిన్న సన్మానం చేయాల్సిన కోరు. అలాగే మన యూత్ సభ్యులు నడుకూరి మల్లేష్ గారికి, అలాగే బొమ్మోని లక్ష్మణ్ గౌడ్ గారికి చిన్న సన్మానం చేయాల్సి. అలాగే సుదర్శన్ అన్న గారు కూడా ఎక్కడైనా స్టేజ్ పైకి రావాలి. సరే, అలాగే బద్దం సురేష్ గారికి కూడా చిన్న సన్మానం. అలాగే మరొకసారి చంద్రబాబు గౌడ్ గారికి మా విలేజ్ తరఫు నుంచి, అంటే ప్రతిదానికి ప్రోత్సహిస్తారు. ఈరోజు కూడా చాలా గొప్పగా టీమ్ మేనేజ్మెంట్ చేశారు. వారికి ఒకసారి మళ్ళీ కూడా చిన్న సన్మానం. ఇప్పుడు కంతర్పల్లి ప్రదీప్ గౌడ్ గారికి సన్మానం.
అంటే మాకు హైదరాబాద్కు 30 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు. ఈరోజు హైదరాబాద్ నడిపోతున్న మా విలేజ్లో జన్మించినటువంటి అమ్మాయి ఈ హైదరాబాద్ నడిపోతులో మా పరమేశ్వరం పేరును వినిపించినందుకు వారి తల్లిదండ్రులకు, ఆ టీచర్ గారికి, ఈ అమ్మాయికి నిజంగా మా గ్రామం తరపు నుంచి ఎప్పుడైనా కూడా మేము వారికి రుణపడి ఉంటామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ, వారు చేసినట్టే ఈ ప్రోగ్రాముకు ఎప్పుడైనా కూడా ఆమె ఇప్పుడు ఈ నాట్య మండలికి టీచర్గా ఎన్నికైనందుకు గర్వపడుతూ, మరి మేము మా గ్రామం తరపు నుంచి అమ్మాయికి ఏ రోజైనా కూడా సహకరిస్తూ అమ్మాయిని ముందుకు నడిపించడానికి భగవంతుడు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ శ్రీనివాసరావు మా గ్రామం అమ్మాయి మా గ్రామం కాదు, మా పక్కింటి అమ్మాయి వేరే కూడా కావాలి. మరి ఇక్కడ హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఇంత పెద్ద ప్రదర్శన చేసిందంటే మా ఊరికే పెద్ద గర్వకారణం. అది గతంలో కూడా మా గ్రామంలో వెలిసినటువంటి లింగబోధేశ్వర స్వామి దేవాలయం దగ్గర కూడా ఆ అమ్మాయి నృత్య ప్రదర్శన చేసింది. అప్పుడు నేనేం చేసిన ఆల్బంలో వేరే అమ్మాయి ఫోటోనే పెట్టి చూపించినప్పుడు అప్పుడు అనుకున్నా ఎంత పెద్ద నాట్యం చేస్తుంది ఆ అమ్మాయి, రేపు భవిష్యత్తులో కూడా మన ఊరు పేరు నిలబెడుతుందని అనుకున్నాను. మరి ఈరోజు ఈ హైదరాబాద్ నడిపొట్టిన పడమూరు ఊరు పేరు అన్ని నిలబెట్టింది కాబట్టి వారి తల్లిదండ్రులకు మరియు అమ్మాయికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. తన 16 years కళ ఈరోజు నెరవేరింది. ఎందుకంటే చాలాసార్లు మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పేది సిస్టర్, అన్న ఎప్పుడైనా సరే మేము రంగప్రవేశం చేస్తాము, మన విలేజ్లో అందరినీ కూడా మీకు అందరూ తీసుకొని రావాలి. అంటే యాక్చువల్గా మేము కొన్నిసార్లు ఇప్పుడు మాజీ సెక్రటరీ గారు చెప్పినట్టు టెంపుల్ దగ్గర మనకు 1 లక్షల మంది 2-3 lakhs మంది వస్తుంటారు టెంపుల్ దగ్గరికి. ఆ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రదర్శన చేసినప్పుడు మేము ఏదో లైట్ చూసి వదిలిపెట్టేసేవాళ్ళము. కాకపోతే నిజంగా తప్పనిపించింది. ఈ రోజు రవీంద్ర భారతిలో మమ్మల్ని కూర్చోబెట్టి తన రంగప్రవేశం చేసినందుకు నిజంగా తనకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మేము చిన్న ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా మేము బయట రవీంద్ర భారతి దగ్గరికి వచ్చి బయట నుంచి ఫోటో తీసుకొని పోయేది రవీంద్ర భారతి కనిపించినట్టు. ఈరోజు మా విలేజ్ వాళ్ళు అందరినీ తీసుకొచ్చి రవీంద్ర భారతిలో ముందు చైర్లో కూర్చోబెట్టింది చెల్లెమ్మ. నిజంగా చెల్లెమ్మకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ పేరెంట్స్ కూడా నిజంగా చాలా గ్రేట్ఫుల్ అండి. ఎంత కష్టం వచ్చినా ఈ వృత్తిని వదలకుండా 16 years కష్టపడి దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు వెంకట్ బాబాయ్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దూరం నుంచి వచ్చి మా అమ్మాయిని సపోర్ట్ చేసి ఆశీర్వదించినందుకు మా గ్రామ పెద్దలు